వాగ్దానంలో అన్ని భాషల కోసం కూడా లేదు కదా అనుకుంటారేమో. అక్కడ సూచక్రియ కోసం రాయబడింది. అన్య భాషలు ఒక సూచక్రియ. మేడగది మీద ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందారని ఇతర యూదులను నమ్మడానికి సూచనగా వారికి దేవుడు అన్ని భాషలను అనుగ్రహించాడు. అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుతారని క్రైస్తవులుగా మారిన యూదులను నమ్మడానికి సూచనగా కొన్నేళ్ళ ఇంటి వారికి దేవుడు అన్ని భాషలను అనుగ్రహించాడు. అన్య భాషల సూచన, నానా భాషల వరం అంటాను. దీనికి మీరేమంటారు? పరిశుద్ధాత్మను పొందినప్పుడు కొందరు దర్శనములు చూడొచ్చు. కొందరిలో ఏదైనా సూచక్రియ కనిపించవచ్చు. ఎఫెసులో 12 మంది ప్రవచించినట్లు కొందరిలో ఏదైనా ఆత్మవరం కనిపించవచ్చు. అవి సామర్థ్యాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి దేవుడు తన చిత్త ప్రకారంగా చేస్తాడు. విశ్వాసం, వివేచన, బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట లాంటి వరాలు పొందిన వెంటనే పైకి కనిపించవు. అవి అవసరమైనప్పుడే వినియోగించబడతాయి. ఇలాంటి వరాలు పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నవారే కానీ పరిశుద్ధాత్మను పొందలేని వారంటారా? అసలు ఆత్మను పొందకుండా వరాలు పనిచేస్తాయా? పనిచేయవు. అయితే వారు పరిశుద్ధాత్మను పొందినట్లే కదా.